మాక్సిమం 95% ఆఫ్ పీపుల్కి. రైట్. ఒకసారి కిరణ్ తొమ్మల గారు, సరే ఈ అంశంతో పాటు ఈ యుఎస్ సైడ్ మీద అయితే చాలా స్ట్రింజెంట్గానే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దృష్టి సారించినట్టు. దాదాపు ఎంతమంది 1600 మంది వాళ్ళు ఆల్రెడీ దేవర్ ఆస్క్డ్ టు గో ఆన్ లీవ్. 1600. కిరణ్ తొమ్మల్ గారు. సార్ అంటే సార్ అమెరికాలో కొత్త సీఈఓలు వచ్చినప్పుడు పాత ప్రోగ్రాముల్ని ఎవాల్యుయేట్ చేయడం, ఆ ప్రోగ్రామ్స్లో ఉన్న ఫెయిల్యూర్స్ని పాజిటివ్స్ని చూసుకుని ఇది మన కంపెనీకి పనికొస్తుందా పనికిరాదా అని అసెస్ చేసుకుని దాని ప్రకారంగా కొన్ని మూసేయడం, కొన్ని డివిజన్స్ మూసేయడం అనేది క్యాపిటలిస్ట్ ఎకానమీలో నార్మల్గా జరిగే ప్రక్రియ. ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి సపరేట్గా వేరే ప్యానల్ అట్లా ఉండదు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు రెస్పాన్సిబుల్గానే ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు ట్యాక్స్ డాలర్కి రెస్పాన్సిబుల్గానే ఉండాలి. మనం ట్యాక్స్ డబ్బులు కడుతున్నాము, ఆ ట్యాక్స్ డబ్బులు ఎలా వస్తున్నాయి, ఎలా ఖర్చు పెడుతున్నాయి అనేది ఎప్పటికప్పుడు డెమోక్రటిక్ ప్రాసెస్లో చెప్పాల్సిన అవసరం ప్రెసిడెంట్కైనా ఉంది, ప్రైమ్ మినిస్టర్ అంటే ఇక్కడ ఉన్న గవర్నర్కైనా ఉంటుంది, లోకల్ మేయర్కైనా ఉంటుంది, లోకల్ ఫ్రిస్కో సిటీ కౌన్సిల్ మెంబర్కైనా ఉంటుంది. వీళ్ళందరూ ఒక బాధ్యతగా కింద నుంచి పైదాకా అందరూ ఏ డివిజన్ ఆ డివిజన్ చూసుకోవాలి. ఏదైనా ఒక కార్యక్రమం మొదలెట్టాము, ఆ కార్యక్రమంలో మనకు విజయాలు రావట్లేదు, మనం ఫెయిల్యూర్ అవుతున్నాము అన్నప్పుడు అది దాన్ని పట్టుకుని ఇంకా ఏలాడుకుంటూ మనం దాన్ని ఫీడ్ చేయడం అనేది చాలా తప్పు. అంటే ఈ మధ్య మనం అంటే జీవీ రెడ్డి గారి కేసు మనం వింటూనే ఉన్నాం. జీవీ రెడ్డి గారి కేసు ఏంటంటే ఆయన ఫైబర్ నెట్ ఇచ్చినప్పుడు ఆయన క్లియర్ గా చెప్పింది ఏంటంటే 460 మంది ఇంతకు ముందు జగన్ రెడ్డి ఇంట్లో హమాలీలు గాను వంటింట్లో పన్నులు గాను పనిచేసిన వాళ్ళు కూడా ఫైబర్ నెట్ కింద స్కిల్ కార్పొరేషన్ కింద ఎంప్లాయీస్ గా ఉన్నారు. వీళ్ళందరికీ ప్రాపర్ గా నియామకాలు జరగలేదు, వీళ్ళందరినీ బర్తరఫ్ చేయండి అని అంటే మన ఐఏఎస్ ఆఫీసర్ గారు 3 నెలలు 4 నెలల కళ్ళు మూసి కూర్చుని ఆ డిపార్ట్మెంట్ కి ఇవాళ రోజున అంటే ఈ చిన్న లెక్క చూసుకున్నా కూడా 470 మంది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కనీసం ఒక్కొక్కరికి 20,000 జీతం ఇచ్చినా ఇవాళ రోజు దగ్గర 7.5 కోట్ల నష్టం ఒక్క జీతాల మీదే. ఇంకా ఇలాంటివి అమెరికాలో దబ్బవు. ఇలాంటి అమెరికాలో చేస్తే ఊరుకోరు. ఎందుకంటే అమెరికాలో ప్రతి రూపాయికి ప్రతి దానికి వాల్యూ ఉంటుంది. అంటే తప్పులు అమెరికాలో జరగవని నేను చెప్పను, తప్పులు జరుగుతున్నాయి. కానీ ఎక్కడైనా ఐడెంటిఫై చేసినప్పుడు మాత్రం డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు. అలాగే డాజ్ వాళ్ళు ఇవాళ రోజున యుఎస్ఐలో జరుగుతున్న కొన్ని లోపాల మీద యాక్షన్ తీసుకుని వాళ్ళని ఫైర్ చేశారు. దీన్ని మనం అందరం అంటే అమెరికాలో ఉండే ప్రతి అమెరికన్ స్వాగతించాల్సింది. అంటే అన్ఫార్చునేట్లీ కొంతమంది టాలెంటెడ్ వాళ్ళు కూడా జాబులు పోతాయి. నేను దాన్ని తప్పనను. ఎందుకంటేనండి మీరు ప్రైవేట్లో కూడా అట్లాగే ఉంటాయి సార్. ఇప్పుడు అంటే గూగుల్లో కూడా దగ్గర 1,200 మందిని ఒకటేసారి లే ఆఫ్ చేశారు. అంటే ఆటోమేటివ్ కార్ తయారు చేద్దామని చెప్పి దగ్గర 8 ఏళ్ళు రీసెర్చ్ చేసి దగ్గర 10.2 బిలియన్ 11 బిలియన్ దాకా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి దీంట్లో మనకి ఏమీ సరైన ఫలితాలు రావట్లేదు అన్నప్పుడు ఆ డివిజన్ మొత్తాన్ని లేపేశారు. కాకపోతే మనకి ఇండియాలో మా పేరెంట్స్కి అంటే మన ఇండియాలో ఉండే పేరెంట్స్కి ప్రాబ్లం ఏమనుకుంటుంది అంటే అరే మనోడికి అంత టాలెంట్ లేదేమో అందుకని ఫైర్ చేశారేమో అనుకుంటారు. కానీ ఇది క్యాపిటలిస్ట్ కంట్రీలో సిఇఓ లెవెల్లో సిటిఓ లెవెల్లో రెగ్యులర్గా అయ్యే డెసిషన్స్. ఇలా ఫైర్ అయిన వాళ్ళని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఫైర్ అయిన వాళ్ళు మళ్ళీ ఎక్కడో చోట జాబ్ తెచ్చుకుంటారు, మళ్ళీ రీహైర్ అవుతారు, మళ్ళీ సెట్ అవుతారు. ముఖ్యంగా అమెరికన్స్కి ఇబ్బందులు ఏమి ఉండవు సార్. ఇప్పుడు నన్ను ఫైర్ చేశారు అనుకోండి, నేను ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా నేను జాబ్ చేస్తున్నానండి, నేను ఇట్లా ఫైర్ అయ్యాను అని అంటే ఇక్కడ గవర్నమెంట్ సోషల్ సెక్యూరిటీ దగ్గర నుంచి మనకు డబ్బులు ఇస్తుంది, ఒక 6 నెలలు 7 నెలలు మెయింటెనెన్స్కి ఇస్తుంది, మనం ఎలా జాబులు ఎత్తుకుంటున్నాం అనేది చూస్తుంది, మనల్ని గవర్నమెంట్ పట్టించుకుంటుంది. అందుకనే ఇక్కడ ఎక్కువ ఛాలెంజింగ్ గా క్యాపిటలిస్ట్ ఎకనామీ కాబట్టి ఇండస్ట్రీస్ కూడా కొత్త ఇన్వెస్ట్మెంట్లు కొత్త రీసెర్చ్ ఐడియాలు తెస్తానుకుంటారు. అంటే మన ఇండియన్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే, మన విద్యార్థుల పర్స్పెక్టివ్ లో కానీ మన H1B వాళ్ళ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్. డెఫినెట్ గా ఫైర్ అయినప్పుడు వాళ్ళకి ఓన్లీ 30 to 60 days టైం ఇస్తారు. ఆ 60 days లోపల కొత్త ఎంప్లాయర్ని ఎత్తుక్కోవాలి. మార్కెట్ పరిస్థితులు బాగున్నప్పుడు ఆ 60 days లో రాకపోవచ్చు, కొంచెం కంగారు ఉంటుంది. అది ఇండియన్స్ పర్స్పెక్టివ్ లో చూసుకుంటే ఇట్లా ఫైర్ అయినప్పుడు మన పేరెంట్స్ కొంచెం ఆదుర్త పడే అవకాశం ఉంది. కానీ నేను చెప్పేది ఏంటంటే ఫైర్ అయ్యారు అని అంటే వాళ్ళకి టాలెంట్ లేదని కాదు, టాలెంట్ డెఫినెట్ గా ఉంది. టాలెంట్ ఉంది కాబట్టి ఎన్ని రోజులు జాబులు చేస్తున్నారు, ఎన్ని రోజులు ఉంటున్నారు. వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే మార్కెట్లో రీఅడ్జస్ట్ అయినప్పుడు మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళటం ఎట్లా అనేది చూసుకోవాలి. సో మన ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే మీ పిల్లలు కానీ ఎవరైనా ఫైర్ అయితే సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఇది సిగ్గుపడే విషయం కానే కాదు. ఇది మనం ప్రతి మందికి మన మార్కెట్ అడ్జస్ట్మెంట్స్ లో ఇలాంటివి అవుతుంటాయి. అయినప్పుడు మళ్ళీ మన పిల్లలు మళ్ళీ సెట్ అవుతారు, మళ్ళీ జాబులు వస్తాయి. దీని ఏదో నామోషిగా చూస్తారు మన ఇండియాలో. వాళ్ళ పైకి జాబ్ అయితే మీరు ఇందాక ఒక ప్రస్తావన చేశారు, అంటే భారతీయ ఇండియన్ కాంటెక్స్ట్ ని కంపేర్ చేస్తూ జీవీ రెడ్డి ఐడెంటిఫై చేస్తే జీవీ రెడ్డి వాజ్ ఆస్క్డ్ టు క్విట్
నాట్ ది 100% సార్. అది unfortunate నాట్ ది సార్. ఐఏఎస్ అంటే ఆఫీసర్. ఆయన ఏమన్నాడు, ఐఏఎస్ ఆఫీసర్ని మీ మీద రాజద్రోహం కేసు పెట్టాలన్నాడు. వెంటనే సీఎం గారు ఆయన పిలిచారు, కన్నెర చేశారు, ఆగ్రహించారు, రకరకాల విన్యాసాలు జరిగినాయి. సరే, తీవ్రమైన మనస్తాపానికి గురైన ఆయన రాజీనామా చేద్దామా వద్దా అని ఆలోచించే లోపల హీ వాజ్ ఆస్క్డ్ టు రిజైన్. సరే, వాళ్ళ చేత మళ్ళీ చెప్పించుకోవడం దేనికని ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. కానీ యుఎస్ సైడ్లో ఏం జరుగుతోంది, మొహమాటం లేకుండా మీరు అన్నారు డోగ్, వాళ్ళు లేదు మనకి ఎక్సెస్ బర్డన్ ఇది, మనం లెటస్ గెట్ రిడ్ ఆఫ్ దెమ్ అనుకున్నారు, చేసేస్తున్నారు. సార్, అది ఇండివిజువల్ డెసిషన్స్ అనే దానికి గౌరవం ఇచ్చే పరిస్థితి ఇండియాలో లేదు అంటాం. అన్ఫార్చునేట్ సార్. ఇవాళ రోజున సెంట్రల్లో, కేంద్రంలో మినిస్టర్లు కానీ, రాష్ట్రంలో మినిస్టర్లు కానీ, రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఎవరికి ఇండివిజువల్ డెసిషన్ తీసుకునే అవకాశమే లేదు. మన ఎలక్షన్ బోర్డు చైర్మన్కి ఇండివిజువల్ డెసిషన్ తీసుకోలేడు, సిబిఐ డైరెక్టర్ ఇండివిజువల్ డెసిషన్ తీసుకోలేడు. అన్ఫార్చునేట్ గా అన్ని సిస్టమ్స్ ని ఒక రకమైన చక్రబంధంలో పెట్టి ప్రతి ఒక్కడు ఒక హైరార్కీ, ఏదో బ్రిటిష్ హైరార్కీ లాగా నేను రాజుని కనుక్కుంటా, నా రాజుని ఇంకోటి కనుక్కుంటాడు, ఆ రాజు ఇంకోటి కనుక్కుంటాడు అనుకుంటా. అసలు ఎక్కడ జవాబుదారీతనం అనేది ఉండదు. జవాబుదారీతనం లేనప్పుడు వ్యవస్థ ఎలా బాగుపడుతుంది సార్? అమెరికాలో జవాబుదారీతనం. సో మీరు యుఎస్ సైడ్ విషయంలో యుఎస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తున్న విధానాన్ని మీరు సమర్థిస్తారా? 100% సార్, 100% సార్. అన్ఫార్చునేట్ గా కొంతమంది జాబులు పోయిన వాళ్ళకి నా సానుభూతులు. కాకపోతే 100% మన ఒక వ్యవస్థ ఒకటి ఇక్కడ ఇప్పుడు కాలు దగ్గర కింద గ్యాంగ్రీన్ వచ్చింది, సో కాలు వరకు తీసేయడం బెస్టా, లేకపోతే అది గ్యాంగ్రీన్ పై వరకు వెళ్ళి తలకాయ కూడా తీసేయడం బెస్టా? ఆలోచించుకోవాలి కదా సార్. రైట్. సిస్టమ్ లో ఎప్పుడైనా సరే కొన్ని సిస్టమ్ లో సిస్టమేటిక్ చేంజెస్ కి అవసరం ఉంటుంది సార్. ఇది సిస్టమేటిక్ చేంజ్, ఇది అవసరం. యుఎస్ఐడ్ లో ఇంతకు ముందు జరుగుతున్న లోపాలని, అంటే ఇంతకు ముందు ఏదైనా తప్పు ప్రోగ్రామ్ డబ్బులు ఇస్తున్నప్పుడు ఆ చైర్మన్ గానీ, ఆ ప్రెసిడెంట్ గానీ ఇది తప్పు ప్రోగ్రామ్, ఇది ఇవ్వకూడదు అని చెప్పి ఆయన నోట్ రాసి అది చేస్తే బాగుండేది. చేయట్లేదు అది. రైట్. గిరిధర్ గారు మీరేమంటారు? అంటే ఇప్పుడు యుఎస్ సైడ్ అంశానికి సంబంధించి కిరణ్ తుమ్మల గారు చాలా స్పష్టంగా నిక్కచ్చిగా చెప్పారు. ఎస్, వ్యవస్థలో అవకరాలుంటే అవకరాలను తొలగించుకోవాలి, వ్యవస్థకి మంట పెట్టకూడదు అనేది ఆయన అభిప్రాయం. అండ్ అకార్డింగ్లీ డాగ్ కూడా అలాగే చేస్తోంది అనేది ఆయన అంటున్నారు. సో మీరేంటి ఆ విషయంలో